ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యంలో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఎప్పుడైతే కేసు మొదలెట్టారో మొదటి సిఐడి అని వాళ్ళేమీ దీంట్లో ఏం విషయాలు తెలుసుకోలేకపోయారు. తర్వాత సిట్కి ఇచ్చారు, వీళ్ళు కూడా ఏం తెలుసుకోలేకపోయారు. బట్ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే దీనికి లీడ్స్ ఇచ్చారో వీళ్ళు కీలకం వాళ్ళు కీలకం అని, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వాంగ్మూలాలు వీళ్ళు రాసి వాళ్ళని సంతకాలు పెట్టమనడం, వాళ్ళు పెట్టకపోతే అదే వాంగ్మూలాలు బేస్ చేసుకొని ఇంకొకరిని అరెస్ట్ చేయడం, ఈ ప్రాసెస్ కొనసాగుతూ పోతూ ఉంది. ఇప్పుడు అది ఎండింగ్కి వచ్చింది. ఎండింగ్ మిథున్ రెడ్డి గారి దగ్గర అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తుందా అన్నది కీలక అంశం. ఇప్పటి వరకు మిథున్ రెడ్డి గారిని అంతకుముందు వాళ్ళను ఏ గ్రౌండ్స్ మీద అయితే అరెస్ట్ చేశారో అదే గ్రౌండ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేరు, ఆధారాలు పగడ్బందీగా లేకుండా. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేంత పరిస్థితి వస్తే అది నేషనల్ ఇష్యూ. అంటే నేషనల్ ఇష్యూ ఇన్ ద సెన్స్ నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది కదా, నో డౌట్ కదా. నేషనల్ వైడ్ డిస్కషన్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఏం సీజ్ చేశారు అన్న చర్చ అయితే జరుగుతుంది కదా. సో అటువంటప్పుడు కనుక వీళ్ళ ఆధారాలని పగడ్బందీగా కనుక జమ చేసుకోలేకపోతే పలచన అయిపోతారు, జాతీయ స్థాయిలో నవ్వుల పాలైపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వీళ్ళు దూకుడుగా వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే, వీళ్ళ భయం కూడా అదే, వీళ్ళ ఆందోళన కూడా అదే. అప్పుడు ఢిల్లీలోని పెద్దలకు చెప్పాల్సి ఉంటుంది, జాతీయ స్థాయి మీడియాను అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో కక్షపూరితంగానే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేది కనుక చివరికి వీళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళకి కనుక అదే అనుమానం బలపడితే, వీళ్ళు వీళ్ళ ఎన్డీఏ ఢిల్లీలో ఉన్న వాళ్ళకైనా అదే అనుమానం బలపడితే ఇక్కడ పాలకులు చాలా చాలా బలహీనం అయిపోతారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఒక లెక్క, జగన్ ఒక లెక్క. పోనీ ఇప్పుడు వీళ్ళను జగన్ అరెస్ట్ చేసే ఆధారాలు ఉన్నాయా? ఇప్పటి వరకు లేవనే కదా ఇంకా విచారణ చేయాలి, మరికొన్ని వివరాలు కావాలి అంటున్నారు. అందుకనే కదా వీళ్ళు మిథున్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకున్నారని చెప్పి ఇంతకుముందు నేను చెప్పింది. ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏంది? 60 కోట్లు సీజ్ చేశామంటున్నారు. అరెస్ట్ కాబట్ట వాళ్ళందరూ కనుక పారిశ్రామికవేత్తలే వీళ్ళు. సో ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడో దగ్గర కంపెనీలు ఉన్నాయి, ఎక్కడో దగ్గర ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. సో సీజ్ చేసిన డబ్బు మద్యం డబ్బులే అని చెప్పి ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ కావాలి. వీళ్ళు ఇంతవరకు వాంగ్మూలాలే, అదే ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, బంగారు కొన డబ్బు కొని ఇంతే. లేదంటే ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులకు పంచారు, ఇదంతా కనిపించని డాక్యుమెంట్స్, ఏవి కనిపించవు ఇవన్నీ. ఒకవేళ సిట్టు చెప్పేది నిజమే అయినా ఇవేమీ కనిపించవు. బయట వీళ్ళు పత్రికల్లో, టీవీ ఛానల్లో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాసినట్లు కాదు కోర్టులలో. సో వీళ్ళు పత్రికల్లో, టీవీ ఛానల్ రాసుకుంటూ పోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టేద్దామని అట్లా నేనేమంటున్నా, అట్లా పెట్టగలిగే బలం వీళ్ళకున్నా, వ్యవస్థల చేతిలో ఉన్నా, పెట్టిన తర్వాత వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకుంటారు పగడ్బందీగా ఏమీ కనుక ఆధారాలు లేకపోతే. అందుకనే చెప్పి వీళ్ళు ఆగుతూ ఉన్నారు, దానికోసమే వీళ్ళ తాపాత్రయం. ఇప్పుడు ఇంకా మరిన్ని ఆధారాలు కావాలి, దీంట్లో ఫైనల్గా లబ్ధిదారులు ఎవరు అన్నది తెలియాలి. అందుకే 20 రోజులు ఇంకో ఛార్జ్షీట్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి నుంచి ఏమైనా లీడ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా లీడ్స్ వస్తాయేమో ప్రయత్నాలు చేయాలి. ఇంక వీళ్ళకి ఎక్కువ టైం కూడా లేదు. ఆ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేస్తే, రెండో ఛార్జ్షీట్ కూడా ఇప్పటి వరకు అరెస్ట్ కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు నెక్స్ట్ బెయిల్ వచ్చేస్తాయి. వాళ్ళు బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తే ఇంక కేసు బలహీన పడిపోయింది, ఇంక తర్వాత జగన్ గారి వరకు వెళ్ళలేరు. అందుకనే ఇప్పుడు వీళ్ళకి మిథున్ గారి కీలకం, నెక్స్ట్ 10 రోజులు కీలకం, నెక్స్ట్ 15-20 రోజులు అయితే చాలా కీలకం. సో మరి చూద్దాం ఎలా వీళ్ళు టర్న్ తీసుకుంటారో జగన్ విషయంలో.